చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి హితవు పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో విద్యా విజయోత్సవ దినం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే కలెక్టర్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులకు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతి గురించి డిఈఓ అశోక్ ముందుగా నివేదిక రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయని, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడులు విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదం ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని ఉద్బోధించారు. కలెక్టర్ ఇల్ల త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని కళలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మలుచుకోవాలని, ఇది పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవమని వెల్లడించిన కలెక్టర్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా తగు గురుతర బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. అప్పుడే గురువు అనే స్థానానికి మరింత గౌరవం వన్నె లభిస్తూ సార్థకత చేకూరుతుందని అన్నారు. తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్షను చూపకుండా వారిని ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలు రాణించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ మెరుగైన విద్య బోధనకి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. ఇందులోనే భాగంగా అన్ని ప్రభుత్వ బడులలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ విద్యారంగ ప్రాధాన్యతను గుర్తెరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అన్ని విధులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి సదుపాయాలను కల్పిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నెలకొల్పుతుందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారికి నాణ్యమైన విద్యను బోధించాలని, వారి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లో నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుకరించారు. బాల సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య కృష్ణవేణి, జిల్లా పౌర సంబంధాల అధికారిని పద్మశ్రీ, డీసీబీ సెక్రటరీ సీతయ్య, జీసీఓ భాగ్యలక్ష్మి, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కావాలి. కే రిష్విక హెచ్డబ్ల్యూ నుంచి కే రిష్విక కూడా క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కేజీబీబీ బాల్కొండ విద్యార్థిని. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఏ విధంగా 580 570 మార్క్స్ వస్తుంటాయో అదే విధంగా మన దగ్గర కూడా నూకైన కారణాల్లో ఉన్నటువంటి సిరికొండ, భీమ్గల్ అటువంటి ప్లేస్లలో కూడా మంచి మార్కులతో విద్యార్థులు చదువుతున్నారనేటటువంటి విషయాన్ని మనకు రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అందరి పిల్లలు చాలా మందికి 570+ మార్కులు కూడా రావడం అనేటటువంటి జరిగింది. ఈరోజు రివార్డు అందుకున్న విద్యార్థులకు ముఖ్యంగా శుభాకాంక్షలు, వారి తల్లిదండ్రులకు కూడా. చదువు అనేది దానికి ఒక లిమిటేషన్ లేదు, నో ఫుల్ స్టాప్. జీవితంలో ఏదైనా ఎదగాలనుకుంటే మన గోల్, మన లక్ష్యం సాధించుకోవాలనుకుంటే చదువే ముఖ్యం. చదువుకున్న జీవితము ఒక కలర్ఫుల్గా ఉంటుంది, చదువుకోలేని జీవితము కలర్లెస్గా ఉంటుంది. విధంగా చెప్పాలంటే ఈరోజు
ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక పాఠశాలలు ప్రైవేట్ తోటి పోటీ చేస్తే 100% రిజల్ట్స్ మన ప్రభుత్వ పాఠశాలకు సాధించడం అనేది ఈవోగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. కానీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యాపరంగా దృష్టి విద్యా వైద్యం మీద ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు అశోక్ గారు ఏ స్కూల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వారు ముందుంటారని నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ఈ వారోత్సవ కార్యక్రమం విజయవంతం చేసిన డిఓ గారికి వారితో పాటు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో మీకు ఇచ్చిన చక్కటి అవకాశం భగవంతుడు భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దాలని. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఈ స్థానంలో ఉన్నంటే నాకు 10th క్లాస్లో ఉన్న గురువులు ఇప్పటికీ గుర్తుకొస్తాను, ప్రతి ఒక్కరి పేరు గుర్తుంది. ఇంటర్మీడియట్లో వారు నా గురువుగారుల పేర్లు గుర్తుంది, డిగ్రీలో నా గురువుగారుల పేరు గుర్తుంది. మేము కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మొదలు చేస్తా ఉన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పేరెంట్స్కి చెప్తున్నాను, దయచేసి ఖాళీ కడుపుతో హెచ్ఎంస్ కూడా ఉన్నారు, వార్డన్స్ కూడా ఉన్నారు, కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి దీంట్లో నో కాంప్రమైజ్ అండ్ నో చాట్. మీరు దయచేసి ఏదైనా పాలు పదార్థాలు కావచ్చు లేదా రాగి జావా కావచ్చు అవి తాగి రావాలి, తిని రావాలి. అంత మార్నింగ్ ఆకలి కూడా ఉండకపోవచ్చు. సో తప్పకుండా ఏదైనా తిని రావాలి. ఎట్లాగో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో మనం మంచి మెన్యూ పెడతా ఉన్నాము. సో దీన్ని వినియోగించాలి అని కోరుకుంటూ, అండ్ ఈరోజు నిజంగా చాలా చక్కటి కార్యక్రమం అండ్ చాలా తక్కువ కాలంలో యాక్చువల్లీ వీ డి నాట్ హ్యావ్ ప్రిపరేషన్ టైం. మేమేదో ప్రొక్యూర్మెంట్లో బిజీ అయిపోయాము. సో అంతా యాక్చువల్గా నడిపించింది డిఓ గారే. సో నేను వారికి ప్రత్యేక అభినందనలు ఇస్తున్నాను. అండ్ నేను మీ అందరితో కోరేది ఏంటంటే 10th తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. రేపు మీరు మీ పిల్లలతో యూఎస్లో పెంట్ హౌస్లో ఉంటారా లేదా ఇక్కడ పులాంగ్ లేక్ దగ్గర ఉంటారా, అది మీ చేతిలో ఉంటుంది. సో దయచేసి ఆ నిర్ధారణ చేసే క్షమత హెచ్ఎంస్తో పాటు పేరెంట్స్ చేతిలో ఉంది. సో మీరు ఈ వేదికని నుంచి ఏదో ఒక మాట నేర్చుకొని పోతారనేది నేను భావిస్తూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మళ్ళీ డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రైవేట్ మేనేజ్మెంట్ని ప్రైవేట్ స్కూల్స్ నేను తక్కువ చేయట్లేదు, కానీ అక్కడ చాలా రిస్ట్రిక్టెడ్, చాలా కష్టపడతారు. మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారా ఉండరా, 4-5 ఇంగ్లీష్ ముక్కలు పాష్గా మాట్లాడేసరికి వాళ్ళు సెలెక్ట్. వాళ్ళ క్వాలిఫికేషన్ మరి బిఏడా బిఎస్సా బీకామా ఎంఎస్సా ఎంఏడా ఊహట్టు ఉంటున్నాం, కానీ వాళ్ళ టీచర్స్కి అక్కడ క్లాసెస్ తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే పీడీ ఉంటాడు, పీఈటీ ఉంటాడు. ఈ మధ్యకాలంలో దగ్గర పీటీలు తక్కున్నారు, కానీ పీఈటీలు ఉంటారు, ఆటలు ఆడిస్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో పోగానే ఆటలు తగ్గినాయి. స్పెసిఫిక్గా ఏదన్నా 15th ఆగస్టు 26 జనవరి ఇంకా ఏదైనా అకేషన్ అప్పుడు కొందరు పిల్లలు చూస్ చేసుకున్న స్పోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ వారినే ఆ గ్రౌండ్ తీసుకొచ్చి వచ్చిన విఐపీస్ ముందు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలెక్టర్ ముందు వాళ్ళ ప్రోగ్రాంలు పెట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, నేను కాదనట్లే. ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే ప్రైవేట్ని గవర్నమెంట్ పోల్చి చూస్తే గవర్నమెంట్ ఎక్కువ వచ్చినాయి, కానీ ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత మనం క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కనుక ఇంకా రిజల్ట్ పెంచాల్సిన బాధ్యత మీ పైన ఉందనే కూడా సందర్భంగా తెలియజేస్తాం.